నిజం తెలుసుకొని జ్యోత్స్న పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రౌడీల నుంచి తప్పించుకున్న దాసు అయితే ఇక రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్న దాసుకి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు కార్తీక్. అయితే ఫోన్ మాత్రం రౌడీల దగ్గరే ఉండిపోతుంది. మావయ్య నాకు తిరిగి ఫోన్ చేశాడు, కానీ తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. మొత్తానికి జ్యోత్స్నానే ఏదో చేసింది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే తర్వాత ఇక రౌడీలు అయితే దాసుని ఎలాగైనా పట్టుకోవాలని వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ అయితే వస్తూ ఉంటారు. ఇంతలో ఇక పారిజాతం అయితే దాసు ఫోన్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం. ఇదేంటి దాసు ఎందుకు ఫోన్ చేయడం లేదు, ఒకసారి కనుకపోతే ఒక్కసారైనా చూస్తాడు కదా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక జ్యోత్స్న ఫోను తన దగ్గరే ఉంటుంది. జ్యోత్స్న ఫోన్ అయితే టేబుల్ మీద పెట్టి తను మర్చిపోయి గదిలోకి వెళ్తుంది. ఇక రౌడీ అయితే దాసు తప్పించుకున్నాడన్న విషయాన్ని జ్యోత్స్నకి చెప్పాలని ఫోన్ అయితే చేస్తాడు జ్యోత్స్న ఫోన్కి. అప్పుడే జ్యోత్స్న ఫోను పారిజాతం అయితే లిఫ్ట్ చేస్తుంది. ఇక లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడే ఇక రౌడీ అయితే జ్యోత్స్నతో మాట్లాడుతున్నానని అనుకుంటూ ఇక వెంటనే జ్యోత్స్న, దాసు మా దగ్గర నుంచి తప్పించుకున్నాడు మేడం, ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఇక షాక్ అయిపోతూ ఉండగా ఏంట్రా నువ్వు చెప్పేది, ఏంటి దాసు నీ దగ్గర నుంచి తప్పించుకున్నాడా, అలా ఎలా తప్పించుకున్నాడు అని పారిజాతం ఇక మాట మార్చేసి అడుగుతూ ఉంటుంది. ఎవరు మీరు అని రౌడీ అంటూ ఉంటే నువ్వు కంగారు పడకరా, నేను జ్యోత్స్న వాళ్ళ నాన్నమ్మనేలే, మొత్తం నాకు తెలుసు అని అంటూ పారిజాతం కూడా నటించేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీ అయితే అవును మేడం, దాసు గారు మమ్మల్ని కొట్టేసి గదిలో బంధించి పారిపోయారు, కానీ మేము ఆయన వెనకాలే పరిగెత్తుతున్నాము, ఆయన కనపడితే ఫోన్ చేస్తాము అని అంటూ ఉంటారు. రే, ఈ నెంబరు స్విచ్ ఆఫ్ అయిపోతుంది, కానీ నేను ఇప్పుడు ఇచ్చే నంబర్కే ఫోన్ చెయ్యని పారిజాతం తన నెంబర్నే ఇస్తుంది. పారిజాతం తన నెంబర్ ఇవ్వడంతో అప్పుడే ఇక ఫోన్ అయితే చేస్తాడు. ఫోను దీనికే చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు రౌడీ అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న ఇంతకి తెగించిందా అంటే దాసుని కిడ్నాప్ చేసింది అదేనా, అందుకనే కార్తిక్ గాడు పోలీసులు కంప్లైంట్ ఇస్తాను అంటే అది అంతలా దడిచిపోయింది. ఇప్పుడు అర్థమవుతుంది జ్యోత్స్న నాకు తెలియకుండా ఇలాంటివి ఎన్ని చేసిందో. ముందు జ్యోత్స్నకే తెలియకుండా దాసుని నేను కలవాలి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక పారిజాతం అలా టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉండగా ఇంతలో శివనారాయణ పారిజాతం కోసమని గది దగ్గరికి వస్తాడు. అప్పుడే పారిజాతానికి రౌడీ అయితే ఫోన్ చేసి నా దాసు ఎక్కడున్నాడో తెలిసింది మేడం అని అంటూ ఉంటే దాసు ఎక్కడున్నాడో తెలిసిందా, మీరు దాసుని మాత్రం మీరే దగ్గరే ఉంచండి, ఒకవేళ పారిపోతుంటే గట్టిగా పట్టుకోండి, నేను వస్తున్నాను అని పారిజాతం అంటూ ఉంటుంది. ఆ మాటలు విని శివనారాయణ అయితే దాసుని పట్టుకోండి, వదలకండి అంటూ అదేంటి ఏదో దాసుని కిడ్నాప్ చేసినట్టు పారిజాతం అలా మాట్లాడుతుంది, అసలు ఏమై ఉంటుందని పారిజాతం వెనకాలే శివనారాయణ కూడా ఫాలో అయితే వెళ్తూ ఉంటాడు. అప్పుడే అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా ఇక పారిజాతం దాసు దగ్గరికి అయితే వెళ్తుంది. పారిజాతం దాసు దగ్గరికి వెళ్ళి ఏంట్రా దాసు, నువ్వు రౌడీల నుంచి తప్పించుకోవడం ఏంటి, జ్యోత్స్న నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక దాసు అయితే అంటూ ఉంటాడు, జ్యోత్స్న ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసిన ఇందే కాదమ్మా, ఒకసారి నన్ను చంపాలని కూడా చూసింది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ పారిజాతం అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏం మాట్లాడుతున్నావురా, అసలు జ్యోత్స్న నిన్ను చంపాలని అనుకోవడం ఏంటి అని అంటూ ఉంటుంది పారిజాతం. అవునమ్మా, నేను చెప్పేది నిజమే, జ్యోత్స్న నన్ను చంపాలని చూసింది అని చెప్తూ ఉంటాడు. ఇక దాసు మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఇప్పుడు కూడా కాశీకి మాయ మాటలు చెప్పి కాశీ జీవితాన్ని నాశనం చేసింది, కాశీని స్వప్నని విడదీసింది, వాడికి లేనిపోని ఆలోచనలు కలిగేలా చేసి వాడి జీవితాన్ని శుభ్రంగా నాశనం చేసి అయిన వాళ్ళకి దూరం చేసేసింది. ఒంటరి వాళ్ళలాగా రోడ్లు పట్టుకొని ఆ బారెమ్మట తిరుగుతూ తాగుమూతోలా తయారయ్యాడు కాశీ అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాట విని జ్యోత్స్న ఇంతలా చేస్తుందని నేను అనుకోలేదురా, నువ్వు జ్యోత్స్నాని శివనారాయణ ఇంటి వారసురాలిగా చేసి
ఆస్తి మొత్తం నీ మనవరాలకే వచ్చేలా చెయ్యాలని ఆ రోజు సుమిత్ర వదినికి పుట్టిన బిడ్డని మార్చేసి నాకు పుట్టిన బిడ్డని తీసుకువెళ్ళి ఆ ఇంటి వారసురాల్ని చేశావు. కానీ ఎవరి గురించి అయితే నువ్వు ఇదంతా చేశావో నీ కొడుకుని నీ మనవరాలు చంపాలని చూసింది అని అంటూ ఉంటాడు. వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన శివన్నారాయణ ఇక పారిజాతం ఇంటి వారసురాలు విషయంలో చేసిన కుట్రని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ అంటే ఇన్ని రోజులు నా మనవరాలుగా ఉన్న జ్యోత్స్న దాసు కూతురు, మా ఇంటి పని మనిషిగా ఉన్న నా మనవడు భార్య దీప నా సొంత మనవరాల అని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక పారిజాతం అయితే దాసుతో అంటూ ఉంటుంది, రే ఇప్పుడు నేను చెప్పేది విను. జ్యోత్స్నాకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, కానీ నువ్వు నిజాన్ని బయట పెట్టే ముందు ఇప్పుడు చాలా ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ సుమిత్ర వదినికి బాగాలేదో సుమిత్ర వదిన్ని కాపాడుకోవాలి కదా అని అంటూ ఉంటే, సుమిత్ర వదిన్ని చంపాలనే కదా మీ ఇద్దరు కూడా ప్లాన్ చేసుకున్నారు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని మరోసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. ఏంట్రా నువ్వు మాట్లాడేది? సుమిత్రని మేము చంపాలనుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, అవునమ్మా, సుమిత్ర వదిన్ని మీరు చంపాలనుకున్నారు. అసలు జ్యోత్స్న ఇంటి వారసురాలే కానప్పుడు సుమిత్ర వదిన ట్రీట్మెంట్కి తను బోను మ్యారో ఎలా ఇస్తుందనుకున్నావో? ఎలాగైనా టెస్టుల్లో నిజం తెలిసిపోతుంది. దీప ఇంటి వారసురాలన్న విషయాన్ని ముందే చెప్పి దీపతోనే బోను మ్యారో ఇప్పించి సుమిత్ర వదిన్ని కాపాడుకోవాలి. కానీ ఇప్పుడు తీరా ఆ టెస్టులన్నీ మార్చేసి రిపోర్ట్లు మార్చేసి బోను మ్యారో ఇచ్చినట్టు నటించి సుమిత్ర వదిన్ని మీరు చంపాలనే కదా చూస్తున్నారు. కానీ ఇక నేను అలా జరగనివ్వను, ఎందుకంటే మీరు చేసేది చాలా పెద్ద తప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పారిజాతం, రే ఇప్పుడు గనక మేము నిజాన్ని బయట పెడితే నీ కూతురు జీవితం నా జీవితం కూడా నాశనం అయిపోతేరా అని అంటూ ఉంటుంది పారిజాతం. కానీ ఒక కుటుంబాన్ని నాశనం చేసి ఒక మంచి వాళ్ళని మీరు బాధ పెడుతూ ఉంటే నేను మాత్రం చూసి ఎలా తట్టుకోగలనమ్మా? అందుకనే నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. ఇక ఎవ్వరాపినా సరే నేను మాత్రం నిజం చెప్పకుండా ఆగను, నిజం చెప్పే తీరుతాను అని అంటూ ఉంటాడు దాసు. ఇక దాసు అన్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అయితే ఇక శివన్నారాయణ, ఇన్ని రోజులు మా కుటుంబాన్ని మోసం చేసిన మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.